హిందూపురం నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో చర్చించిన అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఒక నియోజకవర్గం ఏవైతే ఆయన ఆశయాలతో అప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది స్థాపించారో, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు వాటర్ ఏదైతే ఆయన మానసపుత్రిక అది అంటే కృష్ణ బ్యాక్ వాటర్స్ అక్కడ కర్నూలు జిల్లా అటు అనంతపురం జిల్లాకి నీళ్ళు అందించే ఒక ఆయన మానసపుత్రిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం, అలాగే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది అక్కడ ఉన్న ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పనులని ఒకసారి 2 సార్లు అక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దాంతో తప్ప మన గొల్లపల్లికి కూడా నీళ్లు వదలడం జరిగింది. మొత్తం 35 టీఎంసీ కర్నూలు జిల్లాకి మన అనంతపురం జిల్లాకి కలిపి ఏదైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో అక్కడ ఏదైతే ఈ యొక్క పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ నీళ్ళని శ్రీశైలం అటు నుంచి ఇటు కర్నూలు జిల్లా మీదుగా ఇటు అనంతపురం జిల్లా సో గొల్లపల్లికి మొన్న నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక 3-4 నెలల్లో అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్ అంటే ఇటు హిందూపురం మరకసిర అక్కడ కూడా నీళ్లు అందిస్తాం. దానికి అందరూ ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు వాటి గురించి అందరూ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళందరితో ఇరిగేషను డిపార్ట్మెంట్స్ వాళ్ళందరితో కూడా డిస్కషన్స్, అలాగే మా వరకు మేము ఎప్పటికప్పుడు రేపు వెళ్ళగానే కూడా మళ్ళీ ఒక ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను రేపు నెక్స్ట్ విజిట్లో. అంటే అక్కడి నుంచి గొల్లపల్లి నుంచి మా హిందూపురం మరకసిర వరకు పాదయాత్ర పెట్టాను. అంటే ముఖ్యంగా రోడ్ కట్టింగ్స్ ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో క్లియరెన్సెస్, అలాగే ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉంది 1-2 ఉన్నాయి, మాకు ఒకటి ఉంది మడకసిరాకు ఒకటి ఉంది, 2 రైల్వే క్రాసింగ్స్, అవన్నీ కూడా త్వరగతిని అందరు ఆఫీసర్స్ వాళ్ళందరూ సహాయ సహకారాలతో త్వరగతిని ఆ పనులన్నీ పూర్తి చేసి ఒక 3 మ్యాక్సిమం 4 నెలల్లో నీళ్లు అందించడం జరుగుతుంది. అలాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు సీఎం గారిని అడగగానే వెంటనే ఆయన పిఏబిఆర్ నుంచి అంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో వాళ్ళు వేసినప్పుడు అంతా నాసి రకమైన పైప్ లైన్లు వేయడం, ఎక్కడికక్కడ బర్స్ట్ అవ్వడం, పైపు వాటర్ లీక్ అవ్వడం అలా జరుగుతుంది. అడగగానే వెంటనే ఆయన ఒక సపరేటు లైన్, డెడికేటెడ్ లైన్ హిందూపురానికి 38 కోట్లని 38 కోట్లతో ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్లు కూడా కాల్ ఫర్ అదే ఉరవకొండ మీదుగా హిందూపురానికి నీళ్లు. అంతేకాకుండా ఇంకొక హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి డైరెక్ట్ లైన్ కూడా ఒకటి అంటే గొల్లపల్లి నుంచి ఇంకొక లైన్ కూడా అడగడం జరిగింది. అది ఒక కన్సల్టేషన్లో ఉంది. అది మరి రేపు ఆయన ఇతరులు ఆఫీసర్లందరితో కూడా డిస్కస్ చేసి సాధ్యమైతే అది కూడా ఇస్తానన్నారు. అదొక 230 కోట్లు 220 కోట్ల ప్రాజెక్ట్ అది. అది మన కొట్టూరు చెరువుకి వెళ్తున్నారు నీళ్లు. అలాగే మాకు ఇంకో చెరువు ఉంది, అదేంటి మన ఆ చెరువుకేమో మొత్తం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్, అలాగే ఒక పార్క్ని డెవలప్ చేద్దామని సూరపుకుంట. సో అలా ఇప్పటికీ అన్నీ పూర్తయినాయి. ఇప్పటిదాకా ప్రభుత్వం పెడుతున్న పథకాలన్నింటి ముందుకు తీసుకెళ్తూ ఈ యొక్క ఏవైతే పెన్షన్లు ఉన్నాయో అలాగే మిగతా అన్ని మౌలిక సదుపాయాలన్నీ కూడా అందరికీ సమకూర్చడం జరిగింది. అనంతపురంలోనే హిందూపూర్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది, అలాగే జిల్లాలో ఏమో 7వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ, ఆ టైం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ ఏదైతే, ఎందుకంటే నీరు లేదే ఎవరు రారు అక్కడ ఇండస్ట్రీసు అన్నీ మనకి. ఇప్పుడు మన బెంగళూరు చూస్తేనేమో బాగా చోక్ట్ అయిపోయింది సిటీ అంతా కూడా, ల్యాండ్ ప్రైజెస్ కూడా బాగా పెరిగిపోయినాయి. ఇక్కడ మన దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉండడం, ఇంటర్నేషనల్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో అవన్నీ భౌగోళికంగా అవన్నీ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ మన ఎకానమీ బోర్డ్ డెవలప్మెంట్ బోర్డ్ సిఇఓ కృష్ణకిషోర్ గారు, అలాగే ఇండస్ట్రీస్ సెక్రటరీ సాలమన్ ఇదివరకు మాకు అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆయన, కాబట్టి ఆయనకు బాగా తెలుసు. ఆయన అనుకోకుండా ఆయన ఇండస్ట్రీస్ సెక్రటరీ అవ్వడం, కృష్ణ గారు ఉన్నారు ఏపీఐసి చైర్మన్, అందరం కూడా కూర్చొని ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ అన్నీ ఇప్పుడేంటి నెక్స్ట్ వాట్ ఇస్ ద పవర్ పాయింట్ ఒకటి ప్రాజెక్ట్ రెడీ చేసి మన హిందూపూర్ని ప్రమోట్ చేయడం. హిందూపూరే కాదు అనంతపురం జిల్లా మొత్తం కూడా దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, ఎటువంటి అంటే ఇప్పుడు అగ్రో ప్రాసెసింగ్ లేకపోతే ఇండస్ట్రీసు,
అలాగే ఇప్పుడు లేపాక్షి ఉంది, లేపాక్షి కూడా మొన్న ఇది ప్రపోజల్ ఉంది, పంపించారు ప్రపోజల్ ఆల్రెడీ, దాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్సిడర్ చేయమని. అలాగే మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా అనుకోకుండా నా కాలేజ్లో చదువుకున్న ఫ్రెండే ఆయన, మా కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఆయన, అక్బరుద్దీన్ అని. ఆయన అప్పుడు నవ్ ఈజ్ అ పర్మనెంట్ ఢిల్లీ అంబాసిడర్ టు ద UN. ఆయనతో కూడా ఒక మాట చెప్పడం జరిగింది, నెక్స్ట్ విజిట్లో తప్పకుండా కాగితాలన్నీ తీసుకొస్తే మిగతా ఆయన్ని కూడా ఆయనకి మొన్న మేము పంపిన ప్రపోజల్ని ఢిల్లీకి పంపించాం, దాన్ని కూడా పరిస్థితి చేసి నేను వెళ్ళినప్పుడు దాన్ని అక్కడ మళ్ళీ న్యూయార్క్ మళ్ళీ వెళ్తాం, జూన్లో వెళ్తున్నాము. జూన్లో మళ్ళీ అక్కడ బయో అమెరికా సమ్మిట్ ఉంది శాంటియాగోలో. లాస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది, ఈసారి కూడా, ఎందుకంటే హిందూపురంలో బయో పార్క్ మాకు శాంక్షన్ అయింది కాబట్టి, అలాగే ఎలక్ట్రానిక్ పార్క్ ఒకటి శాంక్షన్ అయింది. ఇక టోటల్గా అక్కడ పరిశ్రమల అభివృద్ధి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయం, హౌ టు అట్రాక్ట్ ద ఇన్వెస్టర్స్ అన్నది దానిపైన సుదీర్ఘంగా ఆలోచించి, అలాగే అక్కడ ఇంకేవేవి ఇండస్ట్రీస్ అక్కడ స్థితిగతులను బట్టి అక్కడ ఎన్వైరన్మెంట్